పుట్టిన ప్రతి జీవికి మరణం ఖాయం. ఈ సత్యం అందరికీ తెలిసిందే. కానీ మనిషి చనిపోయిన తర్వాత అసలు ఏమవుతుంది? ప్రాణం పోయిన క్షణంతో అంతా ముగిసిపోతుందా? లేక ఆ తర్వాత ఆత్మకు మరో సుదీర్ఘ ప్రయాణం ఉంటుందా? ఈ ప్రశ్నలకు హిందూ ధర్మంలోని పవిత్ర గ్రంథమైన గరుడ పురాణం చాలా స్పష్టమైన, ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తోంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టే శరీరం మాత్రమే నశిస్తుంది, ఆత్మ అమరం. మరి ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుంది? యమలోకానికి వెళ్ళడానికి నిజంగానే 47 రోజులు పడుతుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉన్నాయి, తెలుసుకుందాం పదండి. గరుడ పురాణం ప్రకారం మరణం దగ్గర పడుతున్న వ్యక్తికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అతను క్రమంగా మాట్లాడే శక్తిని కోల్పోతాడు. ఆ సమయంలో తాను జీవితంలో చేసిన మంచి చెడు పనులన్నీ ఒక సినిమా రీల్లా కళ్ళ ముందు కదులాడుతాయి. ఆ క్షణంలో యమదూతలు ప్రత్యక్షమై ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేస్తారు. ఇక్కడే అసలు ప్రయాణం మొదలవుతుంది. అయితే ఆత్మ వెంటనే యమలోకానికి వెళ్తుందా అంటే లేదనే చెప్పాలి. మన సంప్రదాయంలో మరణించిన వ్యక్తికి 13 రోజుల పాటు కర్మలు, పిండ ప్రదానాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. దీని వెనక పెద్ద సైన్సే ఉంది. గరుడ పురాణం ఏం చెబుతుందంటే, మరణించిన మొదటి 13 రోజుల పాటు ఆత్మ తన ఇంటి చుట్టూ సంచరిస్తూనే ఉంటుందట. కుటుంబ సభ్యులు తమ కోసం చేసే కర్మలు, తర్పణాలను ఆ ఆత్మ సూక్ష్మ రూపంలో చూస్తూ ఉంటుందని నమ్ముతారు. అందుకే పెద్దలు 13 రోజుల పాటు కర్మలను ఎంతో శ్రద్ధగా, శాస్త్రోక్తంగా చేయాలి అని గట్టిగా చెబుతుంటారు. ఈ 13 రోజులు ముగిసిన తర్వాతే యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారట. యమలోకానికి వెళ్లే మార్గంలో భయంకరమైన వైతరి నది దాటాల్సి ఉంటుందని గరుడ పురాణం వివరిస్తోంది. ఆ నదీ రూపం ఎంతో భయానకరంగా ఉంటుందంట. జీవితంలో విపరీతమైన పాపాలు చేసిన వారు ఈ నదిని దాటేటప్పుడు అంతులేని నానా యాతనలు పడతారని చెబుతారు. అదే మంచి మార్గంలో నడిచిన పుణ్యాత్ములు గోమాత అనుగ్రహంతో ఈ వైతరిణి నదిని చాలా సులభంగా దాటేస్తారట. చివరకు ఆత్మ యమలోకానికి చేరుకుంటుంది. అక్కడ చిత్రగుప్తుడు ఆ మనిషి జీవితంలో చేసిన ప్రతి చిన్న మంచి పనిని, చెడు పనిని లెక్కగట్టి రికార్డు చేసి ఉంచుతాడు. యమధర్మరాజు ఆ లెక్కల ఆధారంగా ఆ ఆత్మ చేసిన దాన ధర్మాలు, సేవ, భక్తిని ఒకవైపు, పాపాలను మరోవైపు దూకం వేస్తాడు. వీటి ఆధారంగానే ఆ ఆత్మకు స్వర్గప్రాప్తి కలగాలా, నరకవాసం అనుభవించాలా, లేక మళ్ళీ భూమిపై పునర్జన్మ ఉంటుందా అనేది నిర్ణయించబడుతుంది. అందరికీ ఒక విన్నపం, గరుడ పురాణం మనల్ని భయపెట్టడానికి కాదు, ఈ జీవితం ఎంత విలువైనదో గుర్తు చేయడానికి మాత్రమే. మనం సంపాదించిన ఆస్తులు, హోదాలు, డబ్బు ఏది మరణం తర్వాత వెంటరావు. మనం చేసే మంచి పనులు, దయా సత్కార్యాలు మాత్రమే మన ఆత్మకు నిజమైన సంపద. అందుకే పాపాలకు దూరంగా ఉండి తోటివారికి సాయం చేస్తూ, పుణ్య కార్యక్రమాలు చేస్తూ సంతోషంగా జీవించాలని గరుడ పురాణంలో చెప్పిన ఈ కథను అందరూ ఆచరిస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్స్ పల్స్ను ఫాలో అవ్వండి.